ఓకే ఓకే ఎవరు రాలేనంటాం రా రా అధ్యక్షుడు రమ్మను అధ్యక్షుడు రమ్మను చాలే కాబడతాడు మోహన్ అండి ఎవరా మోహన్ ఎవరు ఎవరు మోహన్ ఎవరు పంచె కట్టుకున్నాడా ప్రతిసారి మీకు గుర్తుండాలి కాబట్టి తప్పకుండా తప్పకుండా అంతా కూడా రంగవల్లులతో తీర్చిదిద్దారు. ప్రైజులు కూడా అనౌన్స్ చేశాము. గొప్పిళ్ళతో మీకు ఆహ్వానాలు పలుకుతున్నారు. తర్వాత అక్కడ భోగి మంటలు ఏర్పాటు చేశారు. పొంగళ్ళు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఒకసారి సార్కు అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపండి. మరొకసారి చెప్పండి. తెలుగులో చెప్పాలంటే ధన్యవాదములు, థ్యాంక్స్ అగైన్. చాలా కలర్ఫుల్ గా ఉంది, మీరంతా కలర్ఫుల్ గా ఉన్నారు, మొత్తం ప్రెమిసెస్ కూడా కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత తీసుకుంటాం. కుమార్ గారు ఒప్పుకున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద కాకుండా ఇప్పుడు కాంట్రాక్ట్ అవి రాలేదు కదా, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ బేసిస్ కింద తీసుకొని టెంపరీ జాబ్స్ తీసేసుకున్నాము. మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మాటలు చెప్పేసేసి బయలుదేరుతాం. నూనె పూస్తే అంటుకోవడం లేట్ అవుతుంది ఏమో కదా మామూలుగా. గాలి ఉంది కదా మేడం సార్ సెల్ఫీ సార్. వి హావ్ టు ఓకే సెల్ఫీ. సారీ పిల్లలు రమ్మను స్టూడెంట్స్. స్వామి పూజ చేస్తారు కూడా. అండ్ స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. స్టూడెంట్స్ అందరికీ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మన గౌరవ విద్యామంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు చదువుకునేదానికి
ఇబ్బంది పడుతున్నారు, సరైన పోషణ ఇంటర్మీడియట్ వాళ్ళకు లేదు, ఇంతకుముందు బుక్స్ లేవని చెప్పారు. వచ్చినప్పుడు అందరికీ బుక్స్ ఇప్పించడం జరిగింది. ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది. బుక్స్ ఇవ్వడం అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీటింగ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అక్కడ కలిసే కన్నా ముందు కొన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని గుర్తు చేసి ఇలా ఉన్నాయి స్కూల్స్, బుక్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద సీరియస్గా తీసుకొని ఆయన అక్కడే సెక్రటరీ గారిని పిలిచి దీనికి ఒకసారి ప్లాన్ చేయండి అని చెప్పి దాని కార్యరూపం దాల్చినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను తీసుకుపోయింది కాబట్టి అది మీ అందరికీ కూడా ఉపయోగపడింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇదే విధంగా ఇది డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, ఆమె ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజనం పెట్టేది, కొన్ని వేల మందికి. తన ఆస్తులు అంటే చాలా పెద్ద ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మిపెట్టి ఎక్కడి నుంచైనా తెచ్చి పేదవాళ్ళకు అన్నం పెట్టాలి అన్న గొప్ప సంకల్పంతో ఏమి ఆశించకుండా చేసిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ గారు. అంతటి గొప్ప మహిళ పేరు ఈ పథకానికి పేరు పెట్టారంటే, ఈ పథకాన్ని ఎంత సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంది, ఎంత మేలు చేయాలా, నాణ్యమైన భోజనం, చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం పూట కొద్దిమంది ఇంటికాడ పని చేసుకొని మేమే వండుకోవాలా, మధ్యలో స్కూల్ వరకు పోతున్నారు, లేదంటే మా ఇంట్లో మా అమ్మ పనికి పోయింది చేసి పెట్టేవాళ్ళు లేరు మేమే చూసుకోవాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా అడ్డు రాకూడదని చెప్పేసి అందరికీ మధ్యాహ్న భోజనం కింద పెట్టడం జరిగింది. నాణ్యమైన భోజనం పెడతారు. ముందు ఒక శాంపుల్గా కూడా చూస్తున్నారు. ఇక్కడే కాకుండా సెంట్రలైజ్డ్ కిచెన్ చేసేసి మెకనైజ్డ్ ఫుడ్ బాగా నీట్గా చేసి అన్ని చోట్లకు సప్లై చేయాలనే పద్ధతి కూడా ముందు వస్తుంది. దాంతో ఇంకా నాణ్యమైన ఫుడ్ ప్రతి ఒక్క స్కూల్కి చేరుతుంది అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటాం. మీకు చేస్తున్నారు మీరేం బాగానే, చాలా కొంచెం మేడం. అదేంది ఇదేంది రెండు ఒకటే కదా, కాదా కొంచెం మంచి వేడి వేడి భోజనం రోజు ఉంటుందా? వేడి భోజనం రోజు ఉంటుందా? ఇలాగే ఉంటుందా? సార్ ఈరోజు మెనూ మారింది సార్. గతంలో మెనూ వేరుగా ఉంది సాటర్డే, ఈ రోజు మెనూ మారింది సార్. ఈ రోజు నుంచి మార్చారా? ఇప్పుడు కాదు, సడన్ గా మధ్య మధ్యలో వచ్చి తింటా నేను. వెల్కమ్ సార్. అందరిని వేసుకో, నరేంద్ర అందరిని వేసుకో, బ్యాగ్స్ అందరినీ ఇవ్వక లాస్ట్ వంట చేసింది ఎవరు? బాగా చేసినారు మా, బాగా చేసినారు మా. అదే రోజు ఇట్లనే చేయండి, ఏమైనా తక్కువ ఉంటే చెప్పండి. నేను ఒక్కసారి స్టోర్ బియ్యం వస్తుందా? మీరు అక్కడి నుంచి పికప్ చేసుకోవచ్చు కదా? కలిపి అదే మీరండి.
హై స్కూల్లో కింద పిల్లలే సార్. ఓకే ఓకే వీళ్ళకి అలవాటు చెప్పడం ఏంటంటే ఈ రైస్ ముద్దలో తప్పకుండా నేను ఒకసారి ఫాలోఅప్ చేస్తాను. అది కొంచెం ప్రాబ్లం సార్, ఎవరికీ ఇది ఓకే. నేను ఫాలోఅప్ చేస్తాను. డెఫినెట్గా ఫాలోఅప్ చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోవచ్చా? నేను బయలుదేరచ్చా? కొంచెం ఫ్లైట్ టైం అవుతుంది. తప్పకుండా వస్తాను. నెక్స్ట్ టైం మీ టాయిలెట్స్ కాంపౌండ్ అయిపోగొట్టి వస్తాను. చిన్న రిప్రజెంటేషన్ ఇస్తాను సార్. కాంపౌండ్ కొంచెం టైం పడుతుంది. టాయిలెట్ సిఎస్ఆర్లో పెడతా, కాంపౌండ్ ఎన్ఆర్జీఎస్లో పెడతాం. అక్కడ